ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దేశ విదేశాలు అంటే చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా వీటి అధ్యయనం కోసం వెళ్ళి రావడం జరిగింది. వీటి మీద 33 బుక్కులు, 150 పేపర్లు ప్రచురించడం జరిగింది. అవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు ఏ మొక్కలు ఆస్తమా అంటే నిమోనియా అంటే ఆస్తమా అన్నమాట. దగ్గు, నీరసము, నిస్సత్వం, నిస్సహాయత, వీటన్నిటి ఎప్పుడు దగ్గుతూ ఉంటారు. చలికాలం ఎక్కువగా ఎఫెక్ట్గా ఉంటుంది. దగ్గినప్పుడు గల్ల వస్తూ ఉంటుంది. శ్వాస త్వరగా పీల్చుకునేదానికి కష్టంగా ఉంటుంది. అదే ఆస్తమా యొక్క లక్షణాలు. ఆస్తమా అంటారు. ఆస్తమా యొక్క లక్షణాలు అన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. ఆస్తమాకు మనకు ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయండి. ఆస్తమాకు నెంబర్ 1 మందులు ఉన్నాయి. దాన్నే బ్రాంకైల్ ఆస్తమా అని కూడా అంటారు. బ్రాంకైల్ ఆస్తమా అంటే దగ్గితే గల్ల వస్తుంది అనమాట. శ్వాస సరిగా పీల్చుకోలేరు, ఆయాసం వస్తుంది, కొంత దూరం నడవలేరు, నిస్సహాయత, నిస్సత్తుగా ఉంటారు. దీన్నే ఆస్తమా అంటారు. ఆస్తమా పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలం వస్తే ఎక్కువగా ఉంటుంది, వింటర్లో కొంచెం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏ మొక్కలు ఈ ఆస్తమా పేషెంట్లు వాడాలి? దీన్నే థైలోపోరా ఆస్తమాటికా అంటారు. దాని పేరు ఆస్తమాటికా. థైలోపోరా ఆస్తమాటికా అంటారు. దీన్ని తెలుగులో మేకమేయని ఆకు. ఏ విలేజ్లో అయినా ఎవరు అడిగినా చెప్తారు మేకమేయని ఆకు అంటే. ఇది మేకమేయని ఆకు, థైలోపోరా ఆస్తమాటికా అంటారు. ఆస్క్లెపిడేసి అనే కుటుంబానికి, లేకపోతే పెరిప్లొకేసి అనే కుటుంబానికి చెందింది. వీటి యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే అడతోడ వ్యాసిక, అడ్డసరము, అడతోడ వ్యాసిక అకాంతేసి కుటుంబానికి చెందింది. ఈ అడ్డసరము యొక్క పత్రాలను తీసుకోవాలి. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది ఆస్తమాకు. అడ్డసరము యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే చిత్రమూలము, ప్లంబాగో జైలానిక, చిత్రమూలం యొక్క వేర్లను తీసుకోవాలి. అలాగే తులసి యొక్క పత్రాలను తీసుకోవాలి. ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? తులసి యొక్క పత్రాలను తీసుకోవాలి. తర్వాత చిత్రమూలం యొక్క వేర్లను తీసుకోవాలి. అడ్డసరం యొక్క పత్రాలను తీసుకోవాలి. మేకమేయని యొక్క పత్రాలను తీసుకోవాలి. ఈ విధంగా అన్ని గ్రీన్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా పౌడర్ వస్తుంది. దీన్ని ఈ విధంగా మనము పౌడర్ చేసుకొని, వస్త్రకాయం చేసుకొని, నున్నగా తయారు చేసుకుని ఈ విధంగా చేసుకోవాలి. 1 స్పూన్ అయినా సరే, పెద్దవాళ్ళు అయితే 1 స్పూను, చిన్నవాళ్ళు అయితే 1/2 స్పూను. 1 గ్లాసు నీళ్ళలో, వేడి నీళ్ళల్లో వేసుకొని తెల్లవారితో టిఫిన్ చేసిన తర్వాత ఒకసారి తాగాలి. రాత్రి భోజనం తర్వాత ఒకసారి 1/2 స్పూన్ వేడి నీళ్ళల్లో వేసుకొని తాగాలి. అలా తాగితే ఏమవుతుందో తెలిసిన ఆ లోపల ఉన్నటువంటి కఫం అంతా బయట వచ్చేస్తుంది. శ్వాస తీసుకునే దానికి ఈజీగా అవుతుంది. ఆ లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి నెమ్ము కూడా తగ్గుతూ వస్తుంది. శ్వాస ఈజీగా పీల్చుకోవచ్చు. ఆయాసం తగ్గుతుంది, నీరసం తగ్గుతుంది, నిస్సహాయత తగ్గుతుంది. ఇవన్నీ కూడా తగ్గుతుంది. ఇది అంత బాగా పనిచేస్తుంది. దీన్నే ఏం చూర్ణం అంటారు? ఆస్తమా చూర్ణం అంటారు. ఇది అంత బాగా పనిచేస్తుంది ఆస్తమాకు. ఇవన్నీ కూడా మన పరిసర ప్రాంతాల్లో దొరుకుతుంది. మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకొని దీన్ని పౌడర్ చేసుకొని వాడండి. ఎంత బాగుంటుంది. మీరు మార్కెట్లో పోతే ఇవన్నీ కూడా దొరుకుతాయి. రా మెటీరియల్ కూడా దొరుకుతుంది. దీన్ని పౌడర్ చేసుకొని వాడుకున్నారంటే మీకు ఎంతో మంచిగా ఉంటుంది. దీన్నే ఆస్తమాటికా చూర్ణం అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతిగా, ఇది పెద్ద దుసారతిగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే
చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిని, ఈ కంకిని అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు, 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.